పెద్దలందరూ మాట్లాడుంటారు, మళ్ళీ మాట్లాడాల్సిన పెద్దలందరూ ఎక్కువ తక్కువ ఉపన్యాసం ఇచ్చే సందర్భం కాదు. కానీ నేను పదే పదే చెప్తా ఉంటా, ఇప్పుడు పార్లమెంటు సభ్యుడు గెలవడం తేలిక, కానీ వార్డు మెంబర్ గెలవడం చాలా కష్టము అని. అదే పద్ధతిలో సర్పంచ్ గెలవడం కూడా చాలా కష్టం. ఒకప్పుడు గ్రామాలలో ప్రజల ఆశీర్వాదం, ప్రజల మధ్యలో పనిచేసి 20 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా గెలిచే సర్పంచ్ కూడా మనం చూసినాం. కానీ రిజర్వేషన్లు వచ్చిన తర్వాత 5 ఏళ్లకో 10 ఏళ్లకో ఒకరే సర్పంచ్గా ఒకరే ఎంపీటీసీగా కాకుండా అందరికీ అవకాశం రావాలి, అందరి సర్వీసులతో ఈ గ్రామీణ ప్రాంత ప్రజల బతుకులు బాగుపడాలి, గాంధీ గారు కళ్ళకన్నా గ్రామ స్వరాజ్యం వర్ధిల్లేటువంటి సంకల్పంతో ఇవాళ మారుతా ఉన్నాయి. ఆ మార్పు బాగానే ఉంది. కానీ ఒక బాధ అనిపించే అంశం ఏంటంటే సర్వీస్ ఓరియంటేషన్ ఎంత ఉన్నప్పటికీ కూడా ఈ పోటీ ప్రపంచంలో ఈ డబ్బుల దుర్మార్గం కూడా నిజంగా సర్వీస్ చేసేటువంటి వాళ్ళకు కొంత అడ్డంకే ఉన్నమాట వాస్తవం. అయినా ఆ డబ్బుల ప్రవాహాన్ని కూడా తొక్కి పడేసి ఇవాళ మీరు గ్రామీణ ప్రాంతంలో 15 రోజులు 20 రోజులు మీరు ఎట్లా తిరుగుతారో ఇంటింటికి నాకు తెలుసు. సర్పంచ్ అభ్యర్థులుగా బిడ్డ ఓటేస్తాం పో బిడ్డ, ఎన్నిసార్లు వస్తావు బిడ్డ అని చెప్పి అంటారు వాళ్ళు. ఉదయం 4 గంటలకు దొరకటం ఎవరు, మధ్యాహ్నం పూట దొరకటం ఎవరు, సాయంత్రం పూట దొరకదని చెప్పి నా వార్డు మెంబరు, నా సర్పంచ్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇంటికి తప్పకుండా పోయి 10-15 రోజుల పాటు కష్టపడి మీరు గెలిచొచ్చిండ్రు. మీరందరూ కూడా చల్లగా వర్ధిల్లాలని, ప్రజల ప్రేమను పొందడంలో తప్పకుండా ముందు బాగా నిలుస్తారని చెప్పి నేను భావిస్తాను. ఒకవేళ కనుక ఇంకా ఈ డబ్బుల మాయ కనుక లేకపోయి ఉంటే ఇంకా ఇంతమంది సర్పంచ్ గెలిచి వచ్చే ఆస్కారం ఉండే. మీ అందరికీ నేను చేసే ఒక విజ్ఞప్తి ఏంటంటే అవకాశం అందరికి రాదు. వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకోవద్దు. ఇగో ఫలాని మా సారణకు సర్పంచ్ చేస్తే గొప్పగా పనిచేసిండు అనేటువంటి పద్ధతి మాత్రం తప్పకుండా రావాలి. మీరందరూ ఏ విధంగానైతే ఇంటింటికి పోయి వాళ్ళ ఆశీర్వాదం పొందిందో, వాళ్ళని ఓట్లను అడిగిండ్రో, వాళ్ళకు సమస్యల పరిస్థితులు చెప్పిండ్రో, మీరందరూ కూడా నోట్ల నాలుకలాగా ఉండి మీ ప్రజలు ఏ విశ్వాసాన్ని ఏ నమ్మకాన్ని అయితే మీద పెట్టిందో ఆ విశ్వాసాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తారని చెప్పి మీకు ఆశిస్తున్నా. శ్రీహరి గారు ఎట్లాగో మంత్రిగా ఉన్నారు, నేను కూడా అడపదడప ఉంటా. మీకు ఎక్కడన్నా మీ గ్రామ అవసరాల కోసం ఇబ్బందులు ఉంటే తప్పకుండా దృష్టి తీసుకురండి. కొన్ని డబ్బులతో పని అయ్యేటి ఉంటాయి, కొన్ని డబ్బులు లేకుండా కూడా పని అయ్యేటి ఉంటాయి. కాబట్టి మీకు సంపూర్ణంగా అండగా ఉంటామని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నాం. ఇక్కడ మా ముదిరాజు బంధువులు, పార్టీతో సంబంధం లేదు, ఇక్కడ జెండాతో సంబంధం లేదు, ఇక్కడ ఒకటే సంబంధం. సర్పంచులకే కాదు పరిమితం, రేపు ఎంపీటీసీ ఎన్నికల్లో మా జెండా ఎగరాలి, రేపు ఎంపీపీ మండల పరిషత్తుల మీద మన జెండా ఎగరాలి, జిల్లా జెడ్పీటీసీలను కావాలి, జిల్లా పరిషత్తులు కూడా కైవసం చేసుకోవాలి. ఇక్కడికి మాత్రమే పరిమితం కాదు. నాకు తెలుసు మన వాళ్ళు అనేక సంవత్సరాలుగా స్టాటిస్టిక్స్ తీసుకొచ్చి నాకు ఇస్తూ ఉంటారు. మా శ్రీహరణ గెలిచినటువంటి నియోజకవర్గంలో అత్యధికంగా జాతి ఓట్లు ఉన్నటువంటి నియోజకవర్గం ఆయన అదృష్టవంతుడు. ఇలా మక్కలు కానీ నారాయణపేట కానీ దాదాపు 45 నియోజకవర్గాలలో, ఈ రాష్ట్రంలో 45 నియోజకవర్గాల్లో మనం ఎవరికి ఓట్లు వేస్తే వాళ్ళు గెలిచేంత స్థాయిలో ఉంటుంది జనాభా. కాకపోతే రకరకాల కారణాల వల్ల ఎవరి బతుకులు వాళ్ళే. ఇవాళ వృత్తిలో బతికే వాళ్ళం కొంతమంది, తోటలు బట్టి బతికే వాళ్ళం కొంతమంది, రకరకాల పద్ధతిలో బతికినాం. కాబట్టి మనం ఏనాడు కూడా ఆ రాజకీయాల మీద పదవుల మీద పెద్ద మక్కువ లేని వాళ్ళం. కాబట్టి ఇవాళ మనం రాణించలేకపోవచ్చు. కానీ ఇప్పుడిప్పుడే తెలంగాణలో చైతన్యం వచ్చింది. ప్రతి ఇంట్లో చదువుకున్న బాబున్నాడు, ప్రతి ఇంట్లో చదువుకున్న పాప ఉంది.
ఒకప్పుడు ఎడ్డి తెలంగాణ గుడి తెలంగాణ అని చెప్పేది అనుకున్నామో ఇవాళ ఎడ్డి తెలంగాణ గుడి తెలంగాణ కాదు. ప్రాపంచిక జ్ఞానాన్ని అర్థం చేసుకొని గుడిసెలే కావచ్చు కాక పేదరికంలో మగ్గచ్చు కాక ఎవరు మనవాళ్ళు కాదు, ఎవరికి ఏం చేయాలనో అదంతా కూడా ఆలోచించుకొని గుండెల్లో పెట్టుకున్న జాతి మన జాతి అని చెప్పి మనం చేస్తాం. కానీ దాన్ని కొంత వ్యూహం ఉంటుంది, ఆ వ్యూహం తగ్గట్టుగా కార్యాచరణ ఉంటుంది. అది కనుక లేకపోతే స్ట్రాటజీ లేకపోతే లౌక్యం లేకపోతే కేవలం శక్తి మాత్రమే సరిపోదు, ఇవాళ సంఖ్య మాత్రమే సరిపోదు. ఆ సంఖ్యను ఆ శక్తిని ఒక ప్రాపర్ ఛానల్లో కనుక మనం డ్రైవ్ చేయకపోతే, దాన్ని మనం తీసుకపోకపోతే ఫలితాలు రావనే విషయం మీకు తెలుసు. ఇవాళ ఏది ఏమైనప్పటికీ కూడా ఒకటి మాత్రం సత్యం, ఇవాళ ఇక్కడ నాకు తెలిసి మొట్టమొదటిసారిగా అన్ని పార్టీల వాళ్ళు కూడా ఉన్నారు. శ్రీహరి గారు కాంగ్రెస్ పార్టీ, జ్ఞానేశ్వర్ అన్న టీఆర్ఎస్ పార్టీ, నేను భారతీయ జనతా పార్టీలో ఉన్నా. కానీ ఇవాళ అందరికీ జమకూడడానికి ఒక కారణం ఉంది. ఇంకా ఎన్నాళ్ళు వెనుకబడి ఉందాం, ఎందుకు యాచించే స్థాయిలో ఉండాలి? రేషమున్న జాతి, చైతన్యమున్న జాతి, సాహసమున్న జాతి అన్నీ ఉండి కూడా ఇలా దేవి అని అనుకునేటువంటి పరిస్థితులు ఉండద్దు అని చెప్పి మీ సంకేతం ఏదైతే ఉందో, మీ ఆవేదన ఏదైతే ఉందో దాన్ని అమలు చేసే వేదికగా కావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దానికి ఏం చేయాలి, ఎట్లా చేయాలనేది మనం ఇంకోని ద్వేషించడం వలన, ఇంకోని వ్యతిరేకించడం వలన మనం చేయలేము. గుర్తుపెట్టుకోండి, మనం ఏ కులానికి వ్యతిరేకం కాదు, ఎవరికీ వ్యతిరేకం కాదు. మనం ఒకదానికి అనుకూలం. గింతమంది ఉన్న మనం ఇవాళ చిన్న వాళ్ళు కూడా సాధించే స్థాయిలో ఉన్నప్పుడు గింత ఉండి కూడా ఎందుకు ఇలా నిశ్చేష్టమై ఉంటా ఉన్నాం, ఎందుకు యాచించకుండా ఉంటా ఉన్నాం అనేది సమస్య. కాబట్టి ఒక గది పోగొట్టడం కోసం మాత్రమే ఇవాళ ఈ సందేశం అనేది మాత్రమే ఇక్కడికి వచ్చినట్టుగా నేను భావిస్తా ఉన్నాం. దానికి ఒకటి చెప్పాల్సి అక్కర్లేదు, దానికి పెద్ద పాఠాలు కూడా అక్కర్లేదు, దానికి పెద్ద సాహిత్యం కూడా అక్కర్లేదు. ఏమి చేయాలనో, ఎట్లా చేయాలనో, ఎప్పుడు చేయాలనో అదంతా కూడా ఎవరికి వాళ్ళుగా నిర్ణయించుకొని చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. రెండవది అతి ముఖ్యమైనది, గ్రామీణ ప్రాంతాలను చూస్తా ఉన్నా. ఇవాళ చాలా గ్రామాలు చిన్న గ్రామ పంచాయతీ అయిన తర్వాత మనం ఎవరు ఒప్పుకున్నా లేకపోయినా ఇవాళ 4,000 సొసైటీ దాదాపుగా ఉంటే, 3,500 ఒకప్పుడు ఉండే, పెరిగి ఉంటే నాకు తెలిసి ఓ 3,500 4,000 సొసైటీ కనుక ఉంటే ఆ సొసైటీలలో ఇవాళ గ్రామ పంచాయతీ అయిపోయిన తర్వాత ఇలా ఒక గ్రామం ఒకటి ఉంటుంది, దాని కింద ఇంకో గ్రామం ఉంటుంది. ఆ కింది గ్రామంలో మనవాళ్ళు ఉంటారు, పెద్ద గ్రామంలో మనవాళ్ళు ఉండరు. కానీ ఇవాళ ఆ చెరువులు ఏవైతున్నాయో, పెద్ద గ్రామంలో మీరు లేరు కదా అని చెప్పి ఆ చెరువుల మీద మన హక్కులు కట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని 100% దాన్ని కట్టేసి చేసుకోవాల్సి ఎక్కడి నుంచి మనం చేస్తున్నాం. తాళ్ళు ఎక్కేవాడిది తాడి చెట్టు, చేపలు పట్టేవాడిది చెరువు. ఇవాళ నేను ఆ రోజు చెరువుల మరమ్మత్తు ప్రోగ్రాం చేస్తున్న సందర్భంలో నేను ఒక ప్రతిపాదన కూడా పెట్టిన నాడు. ఇవాళ చెరువుల మీద నీడు కాడ మాత్రమే కాదు, చెరువుల మీద రైతు సంఘాలు మాత్రమే కాదు, చెరువుల మీద చేపలు పట్టే వాళ్ళకు కూడా వాళ్ళకు కమిటీ లాంటిది వేయాలని చెప్పి ఈ ప్రతిపాదన పెట్టిన. తప్పకుండా చెరువుల మీద మనకు కూడా హక్కులు కావాలి. ఏ గ్రామం అయితే విడిపోయిన సందర్భంగా మనవో దిక్కు గ్రామం, పెద్ద గ్రామం దిక్కు, చెరువు దిక్కు పోయినప్పుడు ఆ పాత సొసైటీలు ఎక్కడన్నా ఆ ఊర్లలో కొన్ని ఇబ్బందులు ఉంటే దాన్ని తప్పకుండా సార్ట్అవుట్ చేసి దాన్ని కాపాడుకోవాలని చెప్పి నేను మనవి చేస్తాను. దానికోసం ఎల్లవేళ పైలలో మాత్రమే కాదు, ఐక్య ఉద్యమాలు కూడా మనం ఉండాలని చెప్పుకొని మనం చేస్తా ఉన్నాం. రెండవది, ఇవాళ ఒకప్పుడు చెర్లలో మనకు తెలుసు, జల్ల చేపలు, కొడుపు చేపలు, మాలపంకిరిగాల్లో ఏదో చిన్న చేపలు ఉన్నాయి. ఇవాళంతా హైబ్రిడ్ రేట్ వచ్చింది. ఒకనాడు చెరువంతా పట్టినా ఒక టన్ను రాకపోవు. ఇవాళ ఆ చెరువులో 20 టన్నులు 30 టన్నుల సంపద వస్తాను. నేను అనేకసార్లు చెప్పిన, ఈ 3,500 నుంచి 4,000 సొసైటీలు ఏవైతే ఉన్నాయో ఆ సొసైటీలకి ఇవాళ ఆ 2.5 ఎకరాల సభ్యత్వం అనేది ఒక ప్రతిబంధకంగా ఉంది. దాన్ని ఆచరించాలని చెప్పి నేను ఆడు చేసిన, కానీ దాన్ని ఎందుకో ఆపిండ్రు. ఇవాళ కొద్ది మంది వ్యతిరేకత కోసం ఆపిండ్రు. కానీ ఇవాళ శ్రీరన్న తప్పకుండా ఇవాళ మారిన పరిస్థితులలో మన వాళ్ళకి సభ్యత్వాలు రావాలంటే కూడా
తీర్మానం చేయలేక పిల్లలకు అనేక మందికి దరఖాస్తులు పెట్టుకున్నా కూడా సభ్యత్వాలు వస్తలేదు కాబట్టి ఇవాళ పెద్ద ఉద్యోగాలు చేసుకోవాలని చెప్పి భావిస్తాం, ఇంతకంటే గొప్పగా జీవించాలని భావిస్తాం. కానీ ఉన్న వృత్తి మీద మాత్రం తప్పకుండా సంపూర్ణమైన అధికారం ఉండాలి. కాబట్టి ఆ చర్యల్లో ఆ ప్రతిబంధకంగా ఉన్నటువంటి జీవం తీసివేసి అక్కడ ఆ కొత్త జీవం ఏది ఇచ్చిన అమలు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మూడవది, ఇవాళ అనేక గ్రామాలలో చెరువులు లేవు, సొసైటీలు లేవు, ప్రాజెక్టులు వచ్చినాయి. నాకు తెలుసు కదా, మీ మహబూబ్నగర్ జిల్లాలో కృష్ణా నది మీద ఎంతమంది బ్రోకర్లు ఎట్లా సంపద మీద పట్టుదల మనం మాత్రం బుచ్చగాళ్ళు ఎక్కడ ఉంటాం. కానీ దాని మీద బతికే బ్రోకర్లు ఎట్లా జీవిస్తున్నారో నాకంటే మీకు తెలుసు. కాబట్టి ఆ బ్రోకర్ల వ్యవస్థ ఉండద్దని చెప్పి నువ్వు ఎంత ప్రయత్నం చేసినా మాకు తెలుసా అన్నాడు. ఇవాళ చేప పిల్లలు ఉచితంగా రావడానికి కారణం, ఇవాళ బండ్లు ఇప్పడానికి కారణం, ఐస్ ఫ్యాక్టరీ లోన్ ఇప్పడానికి కారణం, డీసీఎం ఇప్పడానికి కారణం ఏంటంటే మన వాళ్ళే బ్రోకర్లకు అమ్ముకోకుండా వ్యాపారం చేసుకునే స్థాయికి రావాలని చెప్పి కొంత ప్రయత్నం చేసినాం. కాకపోతే అది సంపూర్ణంగా అమలు కాకపోవచ్చు, కానీ ఆ ఆలోచన మాత్రం సంపూర్ణంగా అమలు కావాల్సి ఎక్కడుందని చెప్పి నేను మనవి చేస్తాను. నాలుగోది, ప్రాజెక్టులు వచ్చినాయి. కొన్ని సందర్భాల్లో కొన్ని అనాలోచిత నిర్ణయాలు తీసుకున్నారు. ఇవాళ అందరూ చేపలు పట్టారు, పద్మశాలి చేపలు పట్టే ఆస్కారం లేదు, గౌరవ చేపలు పట్టే ఆస్కారం లేదు. ప్రాజెక్టులలో ఎన్ని గ్రామాలైతే పోయినాయో ఆ గ్రామాలు మాత్రమే కాకుండా గ్రామాల వాళ్ళకు మాత్రమే కాకుండా ఎక్కడెక్కడైతే గ్రామాలలో మన వాళ్ళు ఉండి వాళ్ళకు సభ్యత్వాలు లేవో, వాళ్ళకు చెరువులు లేవో అలాంటి వాళ్ళు కూడా కొంత జోన్లు ఏర్పాటు చేసి వాళ్ళకు సభ్యత్వాలు ఇస్తే వాళ్ళు పట్టుకునేటువంటి ఆస్కారం ఉంటుంది. మీకు ఎల్ఎండిలో దాదాపు 15-16 గ్రామాల వాళ్ళకి అక్కడ సభ్యత్వాలు ఇచ్చిండ్రు. అట్లనే ఇలా గోదావరి మీద బోర్డులు ఉన్నాయి కాబట్టి వాటి మీద కూడా సభ్యత్వాలు ఇచ్చి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా. కొద్ది మంది సంకుచిత వాదులు వ్యతిరేకిస్తూ ఉంటారు, దాని గురించి మనం పట్టించుకోవాల్సి అక్కర్లేదు. రిపీటెడ్ గా కొంత మీరు ఎఫర్ట్స్ పెట్టండి, తప్పకుండా అయిద్దని చెప్పి మనవి చేస్తూ చివరగా ఒక మాట, ఇవాళ మీరు చూస్తా ఉన్నారు, నేను 2004లో ఎమ్మెల్యే అయిన తర్వాత నాకు బండ ప్రకాశ్ అన్న నాకు సబ్జెక్ట్ ఇచ్చింది. ఒకే రాష్ట్రం ఒకే వృత్తి, ఎందుకు ఈ వివక్ష అని చెప్పి మొట్టమొదటి మాట్లాడింది నేనే అసెంబ్లీలో. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు అట్లే అన్నమేమో ఉద్యమాలు చేసిండు, మా జ్ఞానేశ్వరం అప్పుడు పేదలు నాకు తెలిసి అంత పెద్ద మీటింగ్లు మనం జరగకపోవచ్చు, వారు అట్నుంచని తీసుకొచ్చిండు. వీరు సబ్జెక్ట్ ఇస్తే నేను అసెంబ్లీ ప్రస్తావించినాడు 2008 బై ఎలక్షన్లో మహబూబ్ నగర్ లో జడ్చర్ల నుంచి అని అనౌన్స్ చేయడం జరిగింది. ఆ డిమాండ్ ఎల్లవేళలో ఉంది. బీసీ-డి నుంచి ఏకరాల డిమాండ్ అయితే ఉందో అది శాశ్వతమైన డిమాండ్. దానికోసం తప్పకుండా అందరం ఐక్యంగా ఫైట్ చేద్దామని చెప్పి మనం చేస్తూ చివరిగా ఒక మాట మళ్ళీ చెప్తున్నా, అందరినీ కలుపుకొని పోవాలి. మనకు మనంగా ఐసోలేట్ కావాలి, గుర్తుపెట్టుకోండి. నాయకులు ఎదగాలని కూడా వాళ్ళు ఒక దాంతో ఒక ఎమ్మెల్యే కాలేదు, ఒక ఎంపీ కాలేదు. మీకు తెలుసు, మాలాంటి మామూలు కుటుంబాల నుంచి వచ్చి ఒకసారి ఎమ్మెల్యే అయితే 20 ఏళ్ళ దాకా మళ్ళీ పోలేదు. ఎందుకు పోలేదో ఆ చరిత్ర మీ కళ్ళ ముందు ఉన్నది. ఇవాళ నీకు ఇక్కడికి వచ్చిన మలకాయకి వచ్చిన నేను కొత్త ప్రాంతం వచ్చి నీ బిడ్డనని చెప్పగానే వచ్చింది. ఇవాళ మాలాంటి వాళ్ళం ఎక్కడ అణచివేత ఉన్నా, ఎక్కడ దోపిడీ ఉన్నా, ఎక్కడ అక్రమాలు జరిగినా, ఎక్కడ అప్రజాస్వామిక పద్ధతులు వచ్చినా దానికోసం వెలిగెత్తే బిడ్డగా మేము ఉంటా అని చెప్పి అప్పుడు చెప్పినా, ఇప్పుడు చెప్తాను, రేపు చెప్తా. పైకల్లాగా ఉండాలి. ప్రజల మీద జరిగేటువంటి దుర్మార్గాలు ఏమున్నా కూడా, మన మీద జరిగేటువంటి దుర్మార్గాలు ఏమైనా కూడా మన మీద మాత్రమే కాకుండా ఇతర ప్రజల మీద కూడా ఏమైనా అన్యాయం జరిగినా, దుర్మార్గం జరిగినా మనం తప్పకుండా అండగా ఉండాలి. మనం పెద్దల పాత్ర పోషించాలి. నేను గ్రామాల్లో చూస్తా ఉన్నా, సాహసానికి లౌక్యం ఉండి ఉన్న వాళ్ళం కాబట్టి ఆ సాహసం ఉన్న వాళ్ళం తప్పకుండా అందరికీ కూడా ఎక్కడ అన్యాయం జరిగినా మేము ఉన్నాం అనేటువంటి పెద్దన్న పాత్ర పోషించాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. గ్రామాలలో అందరూ కలుపుకొని ఇలా లీడ్ చేసేటువంటి సందర్భం మీకు ఆసనమైంది కాబట్టి ఆ దిశగా మీరు అడుగులు వేయాలని, బ్రాడ్గా ఉండాలని, బ్రాడ్గా ఎదగాలని, అందరినీ కలుపుకొని ముందుకు పోవాలని, రాజ్యాధికారమే ధ్యేయంగా మనం పనిచేసే పరిస్థితి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంత గొప్పగా ఆర్గనైజ్ చేసినటువంటి వాళ్ళందరికీ కూడా నాకు మంత్రి గారు 3 సార్లు ఫోన్ చేసిండు, అన్నా వస్తున్నావా లేదా, పక్కా వస్తానని చెప్పిన తప్పకుండా ఎక్కడ ఎప్పుడు పిలిచినా
జాతి ప్రయోజనాల కోసం మీ బిడ్డగా నేను మీ వెంట ఉంటా అని చెప్పి మాట ఇస్తూ నమస్కారం.